కేశవయ్య షాక్ అవుతాడు. నాకేమో అర్థం కావట్లేదని కానీ నేను చెప్తాను చెంచులమ్మ అంటూ ఇంకా కేశవయ్య విజయమ్మ వాళ్ళ నాన్న చేసిన పని మొత్తం వివరించి చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా చెంచులమ్మ షాక్ అవుతుంది. ఏంటండి, ఏంటి మీరనేది? మన బిడ్డను ఈవిడికి ఇవ్వడం ఏంటి, విజయమ్మ కొడుకుని మనకివ్వడం ఏంటి అని చెప్పాను. కానీ ఆయన ఎందుకు ఆ పని చేశారనేది నాకు పూర్తిగా వివరంగా చెప్పలేదు. కానీ మన దగ్గర పెరిగింది విజయమ్మ కొడుకని, మన కొడుకు ఈవిడ దగ్గర పెరుగుతుందని ఈవిడ ఫోటో ఒకటి ఇచ్చారు. ఆ ఫోటోను పట్టుకుని ఈవిడ కోసం ఎంతగానో వెతికాను. కరెక్ట్గా ఈవిడ నాకు సమాధానం చెప్పే సమయానికి ఈవిడికి యాక్సిడెంట్ అయింది. అప్పుడే ఈవిడ కోమాలోకి వెళ్ళిపోతే వైద్యం చేయించాను. అది తెలుసుకున్న విజయమ్మ వాళ్ళ నాన్న నాకేదో రహస్యం చెప్పాడని, ఆ రహస్యం నాకంటే ముందు తనే తెలుసుకోవాలని ఈ సచివతమ్మను కాస్త తీసుకువెళ్ళి తన ఇంట్లో తన గదిలో బందీగా ఉంచింది. ఎలా తప్పించుకువచ్చిందో తెలియదు కానీ అక్కడి నుంచి తప్పించుకువచ్చి ఇలా తలకు దెబ్బ తగిలించుకుందాను. కానీ నేను కావాలని తగిలించుకోలేదమ్మా. నేను ఏదో మీకు చెప్పబోతున్నాను, మీరు చంటిని క్షమిస్తారు అన్న విషయం అక్కడ భగవంతుడితో మాట్లాడుతుండగా మీ ఇంట్లో ఉంటారే రవిబాబు, చాముండి, వాళ్ళిద్దరే నన్ను తీసుకువెళ్ళి ఒక రాయి మీదకి తోసేశారు. అప్పుడే నా తలకు బాగా దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోయాను అని చెప్పి ఇంకా సచివతమ్మ చెప్పేసరికి నువ్వు చెప్పేది నిజమనగానే అవునమ్మగారు, నిజంగా చంటి మీ రక్తం పంచుకు పుట్టిన మీ కన్న బిడ్డ అని చెప్పనేసరికి చెంచులమ్మకి కాళ్ళు చేతులు ఆడవు. నిజమా చంటి నా కొడుక? అందుకనేనా చంటిని చూసినప్పుడల్లా నా మనసుకు నా కొడుకు నా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది, ప్రతి క్షణం చంటితో మాట్లాడాలని కోరుకునేదాన్ని, అందుకేనా? ఏంటిది ఇదేం బంధం అనుకుంటూ ఉండగానే నీ అసలు కొడుకు గురించి తెలుసుకుని నీకు ఆ విషయం చెప్పాలని ఇన్ని రోజులు ఎన్నో ప్రయత్నాలు చేశాను చెంచులమ్మ. మొత్తానికైతే నీ కొడుకు నీ దగ్గరికి ఉన్నాడు. నువ్వే నీ కొడుకుని ఏం చేస్తావు? ఇప్పుడు అందరి ముందు చంటి నీ కొడుకని ప్రకటిస్తావా అని చెప్పాను. కానీ అలా ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పనివాడు నా కొడుకని నేను ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న చనిపోయిన కార్తికేయ విజయమ్మ కొడుకనే విషయాన్ని కూడా బయట పెట్టాలి కదా అనగాని ఆ విషయం బయట పెట్టకుండా చంటి మన కొడుకన్న విషయాన్ని బయట పెట్టాలి. అయితే అప్పుడు మరి కార్తికేయ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదండి అని ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు. అమ్మగారు ఇంకా నేను వెళ్ళొస్తానని కానీ ఎక్కడికి వెళ్తావు సచివతమ్మ? ఇన్ని రోజులు నా బిడ్డను నీ కడుపులో పెట్టుకుని సొంత బిడ్డలా చూసుకున్నావు. నువ్వు ఉన్నన్ని రోజులు మా ఇంటికే రా, మా ఇంట్లోనే ఉండు. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. పైగా నీ కొడుకు కూడా నీకు దగ్గరగానే ఉంటాడు కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అమ్మగారు అది అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు సచివతమ్మ, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి నేను డిశ్చార్జ్కి ఏర్పాటు చేస్తానని కానీ నేను వెళ్తానుండు చెంచులమ్మ అంటూ కేశవ అయితే వెళ్తాడు. ఇంకా కేశవ వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇంకా సచివతిని కాస్త ఇంటికి తీసుకొస్తారు. సచివతమ్మని చూసి చంటి చాలా సంతోషపడిపోతాడు. అమ్మ నీకేం కాలేదు కదా అనగానే నువ్వు అమ్మ అని పిలవాల్సింది నన్ను కాదు చంటి, ఈ చెంచులమ్మ గారిని. ఈ చెంచులమ్మ గారి నీ కన్న తల్లి, ఈ కేశవయ్య గారే నీ కన్న తండ్రి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పను. కానీ నువ్వు ఆవిడ కడుపునే పుట్టావు, ఆవిడ కన్న బిడ్డవి నువ్వే. నిన్ను పసిగొడ్డుగా ఉన్నప్పుడు నాకు విజయమ్మ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు అంటూ జరిగిన విషయం చెప్పేసరికి ఒక్కసారిగా చంటి సింధూర ఆనందానికి అవధులు ఉండవు. అమ్మగారు అనగానే అమ్మగారు కాదు అమ్మ అని పిలుచంటి అని చెప్పనేసరికి అమ్మ నాన్న అని పిలు, నీ కన్న తల్లి తండ్రులము మేమే, నువ్వే నా ఇంటి వారసుడివి. వెంటనే రచ్చబండ ఏర్పాటు చేసి నువ్వే నా ఇంటి వారసుడిగా అధికారికంగా ప్రకటిస్తాను అంటూ ఇంకా చెంచులమ్మ చెప్పేసరికి చాలా సంతోషపడిపోతారు. చాముండి అయితే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, చంటిని క్షమించకూడదని ఇన్ని రోజులు ఎలా పథకాలు వేస్తే ఏకంగా చంటితో డ్యాన్స్, చంటి తన కన్న బిడ్డన్న విషయాన్ని బయట పెట్టడం ఏంటి అసలు? అంటే ఆ రోజు సచివతమ్మ చెప్పడానికి వచ్చిన నిజం ఇదా? చంటి ఇంటి వారసుడా?
అత్తమ్మ కొడుక అంటే కార్తికేయ అత్తమ్మ కొడుకు కాదా? చంటి మాత్రమే అత్తమ్మ కొడుక? ఇప్పుడు సింధూర ఎటు చూసినా అత్తమ్మ కోడలే కదా అవుతుంది. అప్పుడు ఆ కొడుకుకు భార్య, ఇప్పుడు ఈ కొడుకుకు భార్య అనుకుంటూ ఉంటుంది. ఇంకా చాముండి అయితే ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఆలోచించడం తప్ప ఏం చేయలేవు కానీ నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది, లేదంటే ఆ రవిబాగు పట్టిన గతే మనకి కూడా పడుతుంది అంటూ చాముండి తండ్రి అంటాడు. ఇప్పుడు మరి ఈ విషయం తెలుసుకున్న విజయమ్మ ఏం చేస్తుంది? నా కొడుకుని నా నుంచి దూరం చేశావు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తాను అంటుందా? అసలు ఏం జరగబోతుందో అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.